పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను. భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దేశం. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణత్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలామందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ, తెలుగు జాతి చూపించినటువంటి అనేక సందర్భాల్లో చొరవ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష ఒకసారి చరిత్ర చూస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆ రోజు విజయవాడకు వచ్చుంటే, ఈ 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ 73 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే ఊహకు అందదు. కానీ ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధిలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధిలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలుని పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష ఆ రోజు కూడా
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన దిశ మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాల్లో. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజధానులు కోల్పోవడం, విమర్శలు, వివక్షతలు, అవమానాలు అన్నీ భరిస్తూ వచ్చాం. ఓసారి అది అయిన తర్వాత మీరు చూసినప్పుడు అధ్యక్ష 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, దీనికి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. 53లో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారి త్యాగం. 56లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. మళ్ళీ 2014 జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు విభజన. ఏ రోజు జరపాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే దీనికి సమాధానం లేకపోతే అందరూ ఇది చేస్తామంటే కాదు అని మనం చెప్పే పరిస్థితికి వచ్చాం. అందుకే మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరపదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినా కూడా అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం దిశ. సంక్షేమం అవన్నీ నేను అవన్నీ చెప్పడం లేదు దిశ. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్ళు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు, హైదరాబాదుకు పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన విధంగా అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఎన్నికపోతే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్గా తెలుగువారి అదృష్టం. 91లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే దేశ ఈరోజు చాలా సంతోషం నాకు ఒకసారి అనిపిస్తుంది. చరిత్రలు ఎట్లుంటాయని ఇప్పుడే
మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దిశ ఇప్పుడే ఒక ఫిగర్ తెప్పించాను. దిశ ఆ ఫిగర్ తెప్పిస్తే ఈరోజు హైదరాబాద్ దిశ 24, 25 మా వాళ్ళని లెక్కలేమంటే ఇచ్చారు. ఈ లెక్కలు చూసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఓన్స్ రెవెన్యూ రిసీప్ట్స్ 1,40,771 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇందులో 75% హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్ రీజన్ నుంచి. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ రీజన్ నుంచి తెలంగాణకు ఆదాయం. అంటే ఈ విషయం మన దగ్గర అక్కడ 1,40,000 కోట్ల ఆదాయం, మంది 95,000 కోట్లు. ఎందుకంటే దశ ఈ విషయంలో కూడా మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను బాధపడడం లేదు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక విధాల రాజకీయాలు జరిగాయి. ఈ విషయంలో మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విభజన సమయం. ఇక్కడి వరకు మీరు ఒక్కసారి చూస్తే దేశ మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 69 తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972 జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ రెండు ఉద్యమాలు అయిన తర్వాత డెవలప్మెంట్ ఇవన్నీ మళ్ళా జరిగాయి. 2000లో మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2014లో విభజన వచ్చింది. ఇప్పుడే చాలామంది షేర్ చేశారు. ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్ మీ స్థానంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. ఏ విధంగా పోరాడాం? అందరం పోరాడింది కూడా మీరు ఒకసారి అదే దిశ. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. తెలుగు జాతి కోసం చేశాం. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి అవుతాన దిశ అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఎండ్ టు ఎండ్ తిరిగాను. ఆల్ కార్పొరేట్ జైంట్స్ని కలిశాను. కలిసి బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్లో సైబరాబాద్లో అభివృద్ధి చేశాం. దేనికోసం అంటే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి, అన్ని విధాలా బాగుండాలి, వ్యవసాయమే కాదు పారిశ్రామికవేత్తలు కావాలి, ఐటీని అందిపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేశాం. ఫలితాలు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. రెండు ప్రాంతాలని గౌరవించమని అడిగాను. అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తక్కువ తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. అనేక సవాళ్ళు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. 5 ఏళ్ళు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్ అది. ఆ ఎస్సీ ఆఫీసే నా క్యాంప్ ఆఫీస్. అదే ఇల్లు, ఒక బస్సు. అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత దిశ ఒకసారి చరిత్ర. ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం.
9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం, 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాము. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఏమీ లేవని చెప్పడానికి ఒకే బిల్డింగు మల్టీపర్పస్గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అధ్యక్ష ఫస్ట్ టైం నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే అమెరికాకి వెళ్ళాను. రెండోసారి ఎన్నికల్లో నేను పదే చెప్పాను, 14 ఎన్నికల కంటే ముందు నాకు సింగపూర్తో పరిచయాలు ఉన్నాయి, ఒక విశ్వాసం ఉంది వాళ్లకు. ఈసారి నేను సింగపూర్ సపోర్ట్ తీసుకుంటాం, సింగపూర్ కంటే మెరుగైన అమరావతిని నిర్మాణం చేస్తాం, రాజధాని నిర్మాణం చేస్తున్నారు చెప్పాను. ఆ మాట చెప్పి నేను నేరుగా సింగపూర్కి వెళ్ళాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్, రాజధాని లేదు. అయితే ఆ దిశ ఒక్క విషయం మేము అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు కూడా చాలా హోందాగా ప్రవర్తించాను, ఇప్పుడు కూడా అదే మరుగున్నాను. నేను హైదరాబాదు సైబరాబాద్ నిర్మాణం చేశాను, మీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. తెల్లవారుతో 6 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళేవాడిని, 75 సార్లు వెళ్ళిన దిశ. మీరు ఆ రోజు ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు, కొలీగ్గా ఉన్నారు, అన్నీ చూశారు. బస్ వేసుకొని తిరిగాను, వాడలు తిరిగాను. ఈ 9 మున్సిపాలిటీలో నీళ్లు లేకపోతే ఒక్క సంవత్సరంలో గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్లో అభివృద్ధి చేసిన సంఘటనలు, అలాంటి చాలా సంఘటనలు మీరు చూసాం. అయితే దిశ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా హైదరాబాదు, అది కూడా తెలుగు వాళ్ళే. ఇప్పుడే చాలా చక్కగా చెప్పారు, మనమంతా కూడా జాతీయత, దేశం బాగుండాలి, అదే సమయంలో ఒక రాష్ట్రం, ఇక్కడుండే జాతి కూడా బాగుండాలి. అయితే దాంట్లో మళ్ళీ ఇంకో పక్క ఇప్పుడే వారు చెప్పినట్టు సబ్ రీజనల్ అంటే తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే, అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు. వివక్ష చూపించడం కరెక్ట్ కాదు, కానీ చూపిస్తే కూడా నేను ఒకటే మాట చెప్పా, ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పా. ఈరోజు అంతా కూడా నేను చెప్పినటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ కష్టపడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్ అమరావతి రెండు కూడా 1-2గా ఉండాలి, ఇద్దరు కలిసి ముందుకు పోవాలని నా ప్రగాఢమైనటువంటి సంకల్పం, ఆలోచన కూడా అధ్యక్ష. దానికోసమే ఇక్కడ ఒక చరిత్ర కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎక్కడ రాజధాని పెట్టాలి, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో మీరు చూస్తే శివరామకృష్ణయ్య ఆ రోజే కానీ కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడో అమరావతి గుంటూరు మీరు రాజధాని ఒక మాట అని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణయ్యనే వేశారు, ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలంటే మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కలు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణయ్య రిపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఆ రోజు అసెంబ్లీలో ఉండే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, చర్చకు వచ్చింది. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం అధ్యక్ష. దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు, లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇప్పుడే
సత్య గారు చాలా హెల్త్ మినిస్టర్ చెప్పాడు. వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడగూడెంకి ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేసాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చూపించారు. రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని ఎన్ని విన్యాసాలు వేశారు. రైతులు ఇక్కడ భూములు ఇస్తా ఉంటే ఈ విషయంలో ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లో ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు చాలా తర్జనభర్జన జరిగింది. నేను కూడా ఒక 100 ఎకరాల్లో ఒక దగ్గర పెట్టేయచ్చు, కానీ అది కాదు నా ఉద్దేశం. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. ఆ రాజధానుల వల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, మనకంటూ ఒక రాజధాని కావాలని ఆలోచించినప్పుడు ఏ ప్రాంతంలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని ఆలోచించి ఒక డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టలేము, ఏం చేయాలని ఆలోచిస్తే అందరితో మాట్లాడి వచ్చిన ఆలోచన ల్యాండ్ పూలింగ్ ఆలోచన. ఎవరన్నా ఇస్తారంటే నారాయణ గారు, ఇక్కడుండే ఎమ్మెల్యేలు అందరితో పుల్లారావు గారు అప్పుడు ఉన్నారు, అదే మరి మంత్రిగా ఉన్నాడు శ్రావణ్ కుమార్ ఉన్నాడు, అందరితో మాట్లాడితే ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే దిశ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత 58 రోజుల్లో 34,400 ఎకరాలకు కన్సెంట్ ఇచ్చి 34,000 ఎకరాలు జీరో డిస్ప్యూట్, ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ ఇచ్చారు. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడా దొరికిందని నేను అనుకోను ఇప్పటికి కూడా. అయితే దానికి కారణం అధ్యక్ష హైదరాబాద్లో ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో కట్టాం. అక్కడ కూడా ఏమి డిస్ప్యూట్ లేదు. నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు హైదరాబాద్లో, మీరు ల్యాండ్ ఇవ్వండి, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, మీరు పక్కన కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, మీరు అభివృద్ధి అవుతారంటే నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ రాజధాని కోసం ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా ఆ రైతులు ఇచ్చిందే. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో వాళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు అధ్యక్ష ఆ టీవీ మీరే చూశారు. నీళ్లుంటే చాలు, 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు, కానీ ఎలాంటి వ్యక్తి అంటే
అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు కూడా దిశ నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో మసీదుల్లో లేకపోతే చర్చల్లో అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దిశ, ఆయన చెప్పిన మాట, నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంటు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం,